భోజనం చేసేటప్పుడు, నిద్రపోయేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? అందరికీ నమస్కారం. సనాతన ధర్మ రహస్యాలను తెలియజేసే మన ది పురాణిక్ పాత్ ఛానల్కు స్వాగతం. మనిషి ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే ప్రధానంగా కావాల్సింది ఆహారం, అలాగే సరైన నిద్ర. కానీ మనం తినే ఆహారానికి, నిద్రపోవటానికి కూడా మన వాస్తుశాస్త్రంలో ఎన్నో ఆశ్చర్యకరమైన నియమాలు ఉన్నాయని మీకు తెలుసా? మనం ఏ దిశలో కూర్చుని భోజనం చేస్తున్నాం, ఏ దిశలో తలపెట్టి నిద్రపోతున్నాం అనే చిన్న విషయాలే మన ఆయుష్ను, ఐశ్వర్యాన్ని నిర్ణయిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సరైన దిశలో భోజనం చేస్తే అదృష్టం కలుగుతుంది. అదే తప్పు దిశలో చేస్తే దరిద్రం, రోగాలు పట్టుకుంటాయి. మరి ఏ దిశలో కూర్చుని భోజనం చేయాలి? రాత్రిపూట ఏ దిశలో తలపెట్టి నిద్రించాలి? మన ఇంటిని నరదిష్టి, దుష్టశక్తుల నుండి ఎలా కాపాడుకోవాలో, జీవితాన్ని మార్చేసే ఆ అద్భుతమైన వాస్తు నియమాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మనం భోజనం చేసేటప్పుడు ఎంచుకునే దిశ మన శరీరంపై నేరుగా ప్రభావం చూపుతుంది. వాస్తు ప్రకారం తూర్పు దిశ సూర్యభగవానుడికి, దేవతలకు నిలయం. కాబట్టి తూర్పు ముఖంగా కూర్చుని భోజనం చేయడం ఎంతో శ్రేయస్కరం. దీనివల్ల జీర్ణశక్తి, ఆయుష్షు పెరుగుతాయి. ముఖ్యంగా విద్యార్థులు ఇలా తింటే వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి అద్భుతంగా పెరుగుతాయి. ఇక ఉత్తర దిశ విషయానికి వస్తే ఇది సాక్షాత్తు కుబేరుడి స్థానం. వృత్తిపరంగా ఎదగాలనుకునేవారు, వ్యాపారస్తులు ఉత్తరముఖంగా కూర్చుని తింటే ఆ కుబేరుని దయతో ఇంట్లో సిరి సంపదలు, అదృష్టం విపరీతంగా పెరుగుతాయి. అలాగే వరుణదేవునికి నిలయమైన పడమర ముఖంగా కూర్చుని భోజనం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల ఎప్పటినుండో వేధిస్తున్న దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయి. అయితే ప్రాణాపాయం నుండి తప్పించుకోవాలంటే పొరపాటున కూడా దక్షిణం వైపు తిరిగి భోజనం చేయకూడదు. ఇది యమధర్మరాజు, పితృదేవతల స్థానం. కాబట్టి అటువైపు తిరిగి తింటే తీవ్రమైన అనారోగ్యాలు, ప్రమాదాలతో పాటు కుటుంబంలో లేనిపోని గొడవలు వస్తాయి. అలాగే ఇంటి మూలల్లో కూర్చుని భోజనం చేయకండి. అక్కడ నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉండి కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. భోజనం ఎప్పుడైనా సరే నేరుగా నేలమీద కాకుండా ఒక చాపగాని లేదా చెక్కపేటగాని వేసుకుని ప్రశాంతంగా కూర్చునే తినాలి. బద్ధకంతో మంచంపైన కూర్చుని తినడం సాక్షాత్తు అన్నపూర్ణాదేవిని అవమానించటమే. అలా చేస్తే కటిక దరిద్రం పట్టుకుని తీర్చలేని అప్పుల పాలవుతారని పెద్దలు చెబుతారు. భోజనానికి ముందు కాళ్ళు, చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖ్యంగా తడికాళ్లతో కూర్చుని భోజనం చేస్తే ఆయుష్ పెరుగుతుంది. కానీ పొరపాటున కూడా కాళ్లకు చెప్పులు వేసుకుని తినకూడదు. అలా తింటే కటిక దరిద్రం పట్టుకుంటుంది. అలాగే జుట్టు తడిగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆడవారు జుట్టు విరబోసుకుని భోజనం చేయకూడదు. ఇది ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది. మనం తినే పాత్రల విషయంలో కూడా పగిలిపోయిన లేదా సొట్టలు పడిన ప్లేట్లలో అస్సలు తినకూడదు. వడ్డించేటప్పుడు ఎప్పుడూ ముందు కూర వేసిన తర్వాతే అన్నం వడ్డించాలి. అంతేకాని ముందుగా ఒట్టి అన్నం పెట్టుకోవడం అశుభానికి సంకేతం. అన్నిటికన్నా ముఖ్యంగా ఆకులపైన భోజనం చేయటం వల్ల అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. అరటి ఆకులో వేడి అన్నం తింటే శరీరంలోని రోగాలన్నీ నశిస్తాయి. మోదుగాకులో తింటే సిరి సంపదలు, తెలివితేటలు పెరుగుతాయి. ఇక తామరాకులో తింటే సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. భోజనం చేసేటప్పుడు పాటించాల్సిన మరో నియమం మౌనం. కనీసం మొదటి 5 ముద్దలైనా ఎవరితో మాట్లాడకుండా దైవస్మరణతో తింటే మన పంచప్రాణాలు తృప్తి చెందుతాయి. అలాగే ఏడుస్తూ లేదా కోపంతో భోజనం చేస్తే అది శరీరంలో విషంలా మారిపోయి అనారోగ్యాలు వస్తాయి. అన్నపూర్ణాదేవి స్వరూపమైన అన్నాన్ని అస్సలు వృధా చేయకూడదు. ఇక చివరగా ఆధునికత పేరుతో స్పూన్తో కాకుండా మన చేతి 5 వేళ్లతో కలుపుకుని తినడమే ఆరోగ్యానికి శ్రేయస్కరం.
దీనివల్ల జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. మన భోజన సమయాలపై కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు మాత్రమే ఆహారం తీసుకుని మిగతా 16 గంటలు పొట్టకు విశ్రాంతినిస్తే ఎన్నో అనారోగ్యాలు సహజంగానే దూరమవుతాయి. అలాగే సూర్యాస్తమయం తర్వాత భోజనం చేస్తే రోగాల బారిన పడతారు. ఇక అర్ధరాత్రి చీకటిలో అన్నం తినడం రాక్షస గుణానికి సంకేతం. దీనివల్ల ఆయుష్ వేగంగా తగ్గిపోతుంది. భోజనం పూర్తయ్యాక చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఎంగిలి కంచంలోనే చేతులు కడుక్కోవడం. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది. కాబట్టి చేతులను ఎప్పుడూ సింక్లోనే కడుక్కోవాలి. ఇంట్లో అతిథులు ఉన్నప్పుడు ముందు వారికి వడ్డించాకే మనం తినాలి. ఒకరు వదిలేసిన ఎంగిలి అన్నాన్ని మరొకరు అస్సలు తినకూడదు. అలాగే భోజనం చేసేటప్పుడు కాలిపైన కాలు వేసుకోవడం, వేళ్లను నాకడం లాంటివి చేస్తే కటిక దరిద్రం దాపురిస్తుంది. చివరగా భోజనం మధ్యలో గ్లాసులు నీళ్లు తాగకూడదు. తిన్న అరగంట తర్వాత మాత్రమే నీళ్లు తాగితే అది ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. ఆహారం తర్వాత మనిషికి అత్యంత అవసరమైనది నిద్ర. రాత్రిపూట మనం ఏ దిశలో తలపెట్టి పడుకుంటున్నాం అనే దానిపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా తూర్పు వైపు తలపెట్టి నిద్రిస్తే జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయి. అన్నిటికంటే అత్యుత్తమమైనది దక్షిణ దిశ. దక్షిణం వైపు తలపెట్టి పడుకుంటే ఆయుష్ పెరగడంతో పాటు అనారోగ్య సమస్యలన్నీ దూరమవుతాయి. కానీ పొరపాటున కూడా పడమర, ఉత్తర దిశలలో తలపెట్టి నిద్రపోకూడదు. పడమర వైపు పడుకుంటే మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఇక ఉత్తర దిశలో తలపెడితే గుండె సమస్యలతో పాటు భయంకరమైన పీడకలలు వస్తాయి. అలాగే భార్యాభర్తలు పడుకునేటప్పుడు ఎల్లప్పుడూ భర్తకు కుడివైపునే భార్య నిద్రించాలి. నిద్రించేటప్పుడు ఎడమవైపుకు తిరిగి పడుకోవటం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. బోర్లా పడుకుంటే నడుము నొప్పి వస్తుంది. చివరగా పగటిపూట, ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో నిద్రపోవటం దరిద్రానికి హేతువు. పగలు నిద్రపోయేవారింట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగుపెట్టదు. మనం నిద్రించే మంచం కింద పాత ఇనుప వస్తువులు అస్సలు ఉండకూడదు. అలా ఉంటే నెగటివ్ ఎనర్జీ పెరిగి పీడకల్లో వస్తాయి. అలాగే రేడియేషన్ వల్ల తల దగ్గర మొబైల్ ఫోన్లు పెట్టుకుని పడుకోకూడదు. మంచానికి ఎదురుగా అద్దం కూడా ఉండకూడదు. నిద్రలేవగానే అద్దం చూసుకోవటం వాస్తుదోషం. రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టాలంటే పడుకునే ముందు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి తల దగ్గర పెట్టుకోండి. ఇది మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని లాగేసుకుంటుంది. ఒకవేళ పీడకల్లు వచ్చి ఉలిక్కిపడి లేస్తే భయపడకుండా వెంటనే ఆ శివుడిని తలుచుకుని కొద్దిగా నీళ్లు తాగండి. దోషం పోతుంది. ముఖ్యంగా వివాహమైన ఆడవారు రాత్రిపూట జుట్టు విరబోసుకుని అస్సలు నిద్రపోకూడదు. అలా నిద్రిస్తే దుష్టశక్తులు ఆవహించే ప్రమాదం ఉంటుంది. చివరగా మన ఇల్లు ఎప్పుడూ దేవాలయంలా కలకలలాడాలంటే వారానికోసారి ఇల్లంతా పసుపు, కల్లుప్పు కలిపిన నీళ్లతో శుభ్రం చేసుకోండి. దీనివల్ల నరదిష్టి, ప్రతికూల శక్తులు మొత్తం తొలగిపోతాయి. అలాగే ఇంటి ఈశాన్య మూలలో ఒక గాజు గిన్నెలో కొద్దిగా కల్లుప్పు ఉంచండి. ఇది గాలిలోని నెగటివ్ ఎనర్జీని పీల్చుకుని మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండేలా చేస్తుంది. ప్రతి ఒక్కరి ఇంటి సింహద్వారం ముందు ఖచ్చితంగా బూడిద గుమ్మడికాయ ఉండాలి. ఇది ఎంతటి క్రూరమైన దృష్టినైనా, దుష్టశక్తులనైనా తరిమికొట్టి అప్పుల బాధలు తీర్చి మీ ఇంటి సంపదను అనూహ్యంగా పెంచుతుంది. ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం ఇంట్లో సాంబ్రాణి పొగ వేయాలి. ఆ సుగంధానికి దేవతలు ఆకర్షితులై అతి త్వరలోనే మీరు ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మనం రోజూ చేసే భోజనంలో, నిద్రలో ఇన్ని అద్భుతమైన సత్యాలు దాగి ఉన్నాయి. ఈ వీడియోలో మేము చెప్పిన ఈ అద్భుతమైన జ్ఞానం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి.
వాళ్లను కూడా ఈ రోజు నుండే ఈ నియమాలు పాటించేలా ప్రోత్సహించండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన ధర్మ సందేహాలు, ఎవరికీ తెలియని పౌరాణిక రహస్యాల కోసం మన ది పురాణిక్ పాత్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్స్లో భక్తిగా జై శ్రీరామ్ అని రాయటం మర్చిపోకండి. ధన్యవాదాలు.